మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని జప్తిషునూరు గ్రామంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నర్సింగ్లు వార్డు సభ్యులు గ్రామస్తులతో శాల్వాతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వార్డు సభ్యులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ 5 సంవత్సరాలు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నేను కాశతండ నుంచి 8వ వార్డు నెంబర్గా గెలిచినందుకు ప్రజలందరికీ సేవ చేయడానికి ముందుకు వచ్చాం. ప్రజలకు, మా సర్పంచ్, ఉప సర్పంచ్, 8 వార్డు మెంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు. ప్రతి ఒక్కరికి నన్ను 3వ వార్డుగా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రతి పనిలోనూ ముందు ఉంటాము. ప్రతి వార్డు అనే భేదం లేకుండా ప్రతి వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు మరియు పాలక కార్యకర్తలందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. నన్ను ఉప సర్పంచ్గా గెలిపించినందుకు ముందుండి బాగు పనులు చేస్తామని, ముందుకెళ్ళి ఊరుని అభివృద్ధి చేస్తామని వార్డు నెంబర్ నేను వార్డు నెంబర్కి ఉన్నాను. అందరికీ నేను ఏ మాట ఇచ్చినో అందరికీ ఊరు పెద్ద పనులకు సర్పంచ్, ఉప సర్పంచ్ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. నేను ఏ మాట కానీ చేసిన బాధ్యత మాది. నమస్కారము. నా పేరు కవిత. నన్ను గ్రామ పంచాయతీ జప్తిషునూరు సెకండ్ వార్డు మెంబర్గా నన్ను ఎన్నుకున్న నా వార్డు సభ్యులందరికీ నమస్కారము. గ్రామంలో ప్రతి ఒక్క పని చేయడానికి మేము అందరం కలిసి పనిచేస్తామని భావిస్తున్నాము. సర్పంచ్కి తోడుగా మేము ఉంటాము. ఆయన ముందు నడిచిన ఆయన వెనకాల మేము ఉండి ప్రతి ఒక్క పనిలో సహకరిస్తామని హామీ ఇస్తున్నాము. ఎందుకంటే ఊరు డెవలప్ చేసుకోవడానికి చాలా చిన్న వయసులో సర్పంచ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. తనకి ఏదైనా తెలిసినా తెలియకపోయినా గ్రామ ప్రజలందరూ పెద్ద మనుషుల ముందు నడిపించి సహకరించగలరని ప్రతి ఒక్క పనిలో తోడుగా ఉంటామని మేము హామీస్తున్నాం. పాలకవర్గ వార్డు మెంబర్లకు, మా యొక్క సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు అందరికీ, నా ఓటర్ వేసిన 1వ వార్డు ఓటర్ సభ్యులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను మాటిచ్చిన ప్రకారం నేను వాళ్ళకు పని చేస్తానని మాటిచ్చిన ప్రకారం వాళ్ళు నన్ను గెలిపించి పంపించినందుకు వాళ్ళకు నా యొక్క నమస్కారం. జప్తిషునూరు గ్రామ ప్రజలకు చిన్న పెద్ద అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామ అభివృద్ధి కోసం నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అభివృద్ధి పనులు చేస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి అభివృద్ధిలో ముందు బాటలు నడిచి ప్రతి పని చేస్తానని హామీ.